మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. రోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఈరోజు క్రైస్తవ్యంలో లేదా క్రీస్తును అంగీకరించినటువంటి వారిలో ఉన్నటువంటి గొప్ప ఏంటి అంటే మేలు చేయాలనేటువంటి ఆలోచన, ఇతరులకు మేలుగా ఉండాలనేటువంటి ఆలోచన. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా సరే కీడు చేయటానికి ఇష్టపడతా ఉన్నారు. ఏ విధంగా అయినా సరే కీడు కోసము ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇతరులకు ఏ విధంగా కీడు చేయాలి, ఇతరులను ఏ విధంగా కీడు కలిగించాలి అనేటువంటి ఆలోచన ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని అంగీకరించినటువంటి బిడ్డలుగా, ఆయన ప్రేమ తెలిసినటువంటి వారిగా మనం ఏమి చేయాలి అంటే మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి అంటే మనకి కీడు చేసిన వారికి కూడా మనము మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇది మన యొక్క పరిశుద్ధ గ్రంథము లేదా మన ప్రభువు మనకి నేర్పించినటువంటి అమూల్యమైనటువంటి సందేశము ఏంటి అంటే మేలు చేయటము. ఇంకొక మనం చూసినట్లయితే విసుకక మేలు చేయము. దేవునామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప తలాంతు లేదా ఏంటి అంటే ఇతరులకు మేలు చేయటం, మేలు జరగాలని ఆలోచన చేయటం, శక్యమైతే మనకు మేలు చేసేవారిగా ఉండటం. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము కీడు గురించి ఆలోచించేవారిగా ఉండకూడదు. కీడు జరుగుతుందని ఆలోచించేవారిగా ఉండకూడదు. ఇతరులకు కీడు చేయాలనేటువంటి ఆలోచన మనకి కలగకూడదు. ఎప్పుడు కూడా మనము మేలు కోసము ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయటానికి ఆలోచన చేయాలి. మనకు మేలు జరుగుతుందని ఆలోచన కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఎవరికి అంటే మనకి సాధ్యమైనంత మట్టుకు ఇతరులకు మనము మేలు చేసేవారిగా ఉండాలి. మనల్ని ఇబ్బంది పెట్టేవారి కొరకు ప్రార్థన చేయమని దేవుని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. మనల్ని ఇబ్బంది పెట్టేవారు, మనల్ని హింసించేవారు, మనల్ని బాధించే వారి కొరకు మనము మేలు చేసేవారిగా ఉండాలి. ఈ చరిత్రలో మనము చూసినట్లయితే ఈ క్రైస్తవ్యంలో మేలు చేసేటువంటి ఆలోచన ప్రారంభం నుంచి మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని అంగీకరించినటువంటి మనము మేలు కోసము ఆలోచన చేయాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. మనం మేలు గురించి ఆలోచించాలి. మనం ఎంత మాత్రము కూడా కీడు చేయాలనేటువంటి ఆలోచన కానీ, కీడు జరగాలనేటువంటి ఆలోచన కానీ మన మనస్సులోకి రాకూడదు. ఎందుకంటే మన దేవుడు మేలు చేసేటువంటి దేవుడు. మన దేవుడు ఇతరులకు మేలు చేసేటువంటి వాడు. కాబట్టి మనము కూడా మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ వాక్యం విన్న మనము మేలు కోసము ఆలోచించేవారిగా మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.